హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చేసి మనకి అకౌంటింగ్ ప్రాసెస్ అండ్ జర్నల్స్కి సంబంధించిన ఎంసీక్యూస్ గురించి డిస్కస్ చేసుకుందామండి. అసలు అకౌంటింగ్ ప్రాసెస్ అంటే ఏంది? సో ఫస్ట్ కొంచెం బ్రీఫ్గా ఇస్తాను. మన మెయిన్ గోల్ వచ్చేసి ఎంసీక్యూస్ కదా. సో ఎంసీక్యూస్ మీద ఫోకస్ పెడతాను. సో జస్ట్ ఒక డెఫినేషన్ మాత్రం చెప్పి వదిలేస్తాను. సో మీకు ఏదైనా కావాలి డీటెయిల్గా అనుకుంటే నేను ఇక్కడ మీకు వీడియోలో కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను. మీరు పాస్ చేసుకొని చూసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ అకౌంటింగ్ ప్రాసెస్, దాని యొక్క స్టెప్స్, ఎగ్జాంపుల్స్ నీట్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జర్నల్ గురించి, జర్నల్ అంటే ఏంటి, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, రూల్స్ ఏమున్నాయి జర్నల్కి సంబంధించి, ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ జర్నల్, వాటికి సింపుల్గా సమ్మరీ ఇచ్చాను. అదే కాకుండా నెక్స్ట్ సబ్సిడరీ బుక్స్ అంటే ఏంటి, మొత్తం మనకి ఎన్ని రకాల సబ్సిడరీ బుక్స్ ఉన్నాయి, సో నెక్స్ట్ అందులో జర్నల్ ప్రాపర్ లేదా జనరల్ జర్నల్ అంటే ఏంటి, ఇదంతా నేను డీటెయిల్డ్గా ఇచ్చానండి. సో ఒకవేళ మీకు కాన్సెప్ట్ ఐడియా లేదు అనుకుంటే జస్ట్ మీరు చదువుకున్నా కూడా అర్థమయ్యేలాగా నేను మ్యాటర్ అనేది ప్రిపేర్ చేశాను. సో మన మెయిన్ గోల్ ఏంటి, ఎంసీక్యూస్ కదా. సో దాని ఉద్దేశంతో నేను ఓన్లీ ఎంసీక్యూస్ మీద ఫోకస్ పెడుతున్నాను. కాన్సెప్ట్ మరి ఇది చిన్న చిన్న కాన్సెప్ట్ అంటే జస్ట్ 1 or 2 minutesలో చెప్పేయచ్చు, ఎంసీక్యూస్కి వెళ్ళచ్చు. కానీ ఈ కాన్సెప్ట్ ఏంటంటే చాలా ఇన్డెప్త్ కాన్సెప్ట్. సో బ్రీఫ్గా మీకు కొంచెం అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఇలా ఇవ్వడం జరిగింది. సో డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఇది 1 hour 2 hours క్లాసెస్ పెట్టినా కూడా సరిపోదండి. సో అందుకనే నేను ఎంసీక్యూస్లో కవర్ చేయలేదు. ఒకవేళ నేను చదువుకోవాలనుకుంటే బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఇచ్చాను. జస్ట్ ఒక బ్రీఫ్ ఇస్తాను. వాట్ ఈస్ ద అకౌంటింగ్ ప్రాసెస్? అసలు అకౌంటింగ్ ప్రాసెస్ అంటే ఏంది? మన అకౌంటింగ్లోనే డెఫినేషన్ ఉంది కదా ఆల్రెడీ. డెఫినేషన్ ఏముంది అకౌంట్స్కి? ఏదైనా ట్రాన్సాక్షన్ని ఐడెంటిఫై చేసి, దాన్ని రికార్డ్ చేసి, దాన్ని క్లాసిఫై చేసి, నెక్స్ట్ దాన్ని సమ్మరైజ్ చేసి, దాని ద్వారా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసి ఎండ్ యూజర్స్కి ఏదైతే కమ్యూనికేట్ చేస్తామో ఈ ఎంటైర్ ప్రాసెస్ ఏమైతే ఉందో సిస్టమేటిక్గా కొన్ని స్టెప్స్ డిజైన్ చేశారు కదా, ఎంటైర్ స్టెప్స్ని సంబంధించిన ప్రాసెస్ని అకౌంటింగ్ ప్రాసెస్ అంటారు. సింపుల్గా ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. మనకి రా డేటా అంటే ఏమీ ఉపయోగపడిన ఒక డేటాని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్గా క్రియేట్ చేసి దాని ద్వారా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యొక్క ప్రిపేర్ చేసే ఎంటైర్ ప్రాసెస్ని అకౌంటింగ్ ప్రాసెస్ అంటారు. దానికి సంబంధించిన స్టెప్స్ ఇది: ఐడెంటిఫైయింగ్, రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ రెంట్ పెయిడ్ త్రూ క్యాష్కి ఎగ్జాంపుల్ ఇచ్చానండి. సో ఎగ్జాంపుల్ ఒకసారి చదువుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. రెంట్ అకౌంట్ డెబిట్, క్యాష్ అకౌంట్ క్రెడిట్ అనేది రికార్డ్ చేస్తాం మన బుక్స్లో. రికార్డ్ చేయడం అంటే ఏంది? గట్టిగా బట్టి రాయడం అంతే బుక్స్లో. ఓకేనా? ఇప్పుడు జర్నల్ అంటే ఏంది? మనం ఏదైనా సరే ఒక ట్రాన్సాక్షన్ని, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, మనీలో మెజర్ చేసి అది బిజినెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ అయితే దాన్ని ఖచ్చితంగా మనం బుక్స్లో ఎంటర్ చేయాలి. ఆ బుక్ని జర్నల్ అంటాం. ఇక్కడ ఆ జర్నల్లో మనం ఎలా ఎంటర్ చేస్తామంటే క్రోనలాజికల్ ఆర్డర్, అంటే డేట్ వైజ్గా ఎంటర్ చేస్తాము. ఇలా డబుల్ ఎంట్రీ అనే ఒక అకౌంటింగ్ సిస్టమ్. అంటే డబుల్ ఎంట్రీ అంటే ఏంటి? ప్రతి డెబిట్ ట్రాన్సాక్షన్కి ఒక క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఉంటే దాన్ని డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు. ఇందాక చూసిన ఎగ్జాంపులే చూసుకోండి. రెంట్ పెయిడ్ అన్నాము. రెంట్ ఎలా పే చేసాము? క్యాష్ మోడ్లో పే చేసాం కాబట్టి రెంట్ అకౌంట్ డెబిట్. సో సింపుల్గా రెంట్ అకౌంట్ డెబిట్ అని వదిలేసామనుకో, అది సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు. ఓకేనా? సింగిల్ ఎంట్రీ సిస్టంలో అంటే ఒకవైపు ట్రాన్సాక్షన్నే రికార్డ్ చేస్తాం. కానీ ఇక్కడ మనం ఫాలో అయ్యేది ఏంటంటే అకౌంట్లో డబుల్ ఎంట్రీ సిస్టమ్. సో రెంట్ అకౌంట్ డెబిట్, క్యాష్ అకౌంట్ క్రెడిట్ అని ఇట్లా రెండు అకౌంట్ డెబిట్ ఇంపాక్ట్ అవుతున్నాయి కాబట్టి దీన్ని డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటున్నాం. ఇక్కడ రెంట్ అకౌంట్, క్యాష్ అకౌంట్ అనేది ఇది. ఓకేనా? నెక్స్ట్ ఈ జర్నల్స్ రాయాలంటే మనకు ఖచ్చితంగా కొన్ని గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేది తెలియాలండి. ఆ గోల్డెన్ రూల్స్ వచ్చేసి మొత్తం 3 ఉంటాయి మన నేచర్ ఆఫ్ అకౌంట్స్ని బట్టి: పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. సో వాటి యొక్క రూల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. పర్సనల్ అకౌంట్ అయితే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. నెక్స్ట్ రియల్ అకౌంట్ అంటే క్యాష్ అకౌంట్, ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్, ల్యాండ్ అండ్ బిల్డింగ్ అకౌంట్ ఉంటాయి కదా, వాటిని రియల్ అకౌంట్ అంటాము. డెబిట్ వాటి కమ్స్ బిజినెస్లోకి ఏది వస్తే దాన్ని డెబిట్ చేయాలి, బిజినెస్ నుంచి వెళ్తే దాన్ని క్రెడిట్ చేయాలి. నామినల్ అకౌంట్ అంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్ అండ్ గెయిన్స్ని క్రెడిట్ చేయడం. దీన్ని నామినల్ అకౌంట్. దాని కింద ఎగ్జాంపుల్ చిన్నగా ఇచ్చాను. నెక్స్ట్ జర్నల్ యొక్క ఇంపార్టెన్స్, వాటిని సింపుల్గా సమ్మరీ రూపంలో ఇచ్చానండి. ఒకసారి గో త్రూ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి సబ్సిడరీ బుక్స్ అన్నాగా. ఇప్పుడు మనము అకౌంట్స్లోని ప్రతి ట్రాన్సాక్షన్ ఏం చేయాలా? మన బుక్స్లో రికార్డ్ చేయాలి కదా, వాటిని జర్నల్స్ అంటాం. ఓకేనా? ఫస్ట్ టైం బుక్స్లో రికార్డ్ చేస్తాం కాబట్టి దాన్ని బుక్స్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ జర్నల్స్ అని అందుకే అంటారు. ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మనం ఏదైనా ట్రాన్సాక్షన్ ఫస్ట్ ఎక్కడ రికార్డ్ చేస్తామంటే జర్నల్లో వేస్తాం కాబట్టి బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ, ఫస్ట్ టైం వేసే ఎంట్రీ అని అంటారు దీని మీద కూడా క్వశ్చన్స్ అడగచ్చు. ఓకేనా? ఈ జర్నల్స్ వచ్చేసి మొత్తం కలిపి మన ఎంటైర్ బిజినెస్ సంబంధించి ఒకే బుక్లో అయినా రాయొచ్చు,
కొన్ని బుక్స్గా డివైడ్ చేసుకొని అయినా రాయించండి. కానీ మన ట్రాన్సాక్షన్స్ అనేది చిన్న చిన్న బిజినెస్లో కనుక ఒక బుక్స్లో రాసేసుకోవచ్చు. కానీ కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి, అన్ని ఎంట్రీలు కలిపి ఒకే చోట పెడితే రేపు ఏదైనా ఎతకాలంటే వాళ్ళకి కష్టం కదా. సో అందుకనేసి ఏం చేస్తారంటే ఈ జర్నల్స్ని డివైడ్ చేస్తారు. జనరల్గా అకౌంటింగ్ రూల్ ప్రకారము జర్నల్స్ని ఎలా డివైడ్ చేస్తారంటే 8 భాగాలుగా డివైడ్ చేస్తారు. వాటిని ఏమంటారంటే సబ్సిడరీ బుక్స్ అంటారు. మొత్తం 8గా ఉంటాయండి. అవి ఏంటి అంటే వాటి యొక్క లిస్ట్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రం అన్నిటినీ క్యాష్ బుక్లో చేస్తాం, అంటే క్యాష్ వచ్చినా వెళ్ళినా మొత్తం క్యాష్ బుక్లో ఉంటాయి. పర్చేజ్కి సంబంధించి మొత్తం పర్చేజ్ బుక్లో ఉంటాయి. సేల్స్ ఏమైనా చేస్తే సేల్స్ బుక్లో ఉంటాయి. పర్చేజ్ చేసిన వాటిని రిటర్న్ చేస్తే పర్చేజ్ రిటర్న్ బుక్స్లో వేస్తాం. సేల్స్ని కనుక రిటర్న్ చేస్తాం అంటే మనం చేసిన సేల్ మన కస్టమర్ ఎవరైనా రిటర్న్ చేసేస్తాడు అనుకోండి, అప్పుడు సేల్స్ రిటర్న్ బుక్లో వేసుకుంటాము. బిల్స్ రిసీవబుల్ అంటే డెటార్స్ బుక్ అనుకోండి, అంటే మనకి ఎవరైనా అప్పుగా తీసుకున్నారనుకోండి వాళ్ళని డెటార్స్ అంటాం కదా, వాళ్ళకి సంబంధించిన తర్వాత బిల్స్ రిసీవబుల్ బుక్లో ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి బిల్స్ పేయబుల్ బుక్. బిల్స్ పేయబుల్ అంటే మనం అవతల వ్యక్తికి పే చేయాల్సింది, అంటే ఇవి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే కాన్సెప్ట్లో ఉంటాయి. సింపుల్గా మీకు అర్థం కావాలనేసి వీళ్ళని డెటార్గా అనుకోండి, వీళ్ళని క్రెడిటార్గా అనుకోండి. అంటే మనం పే చేయాల్సిన వాళ్ళు క్రెడిటారు, మనకు పే చేయాల్సిన వాళ్ళు డెటారు. ఓకేనా, వాళ్ళకి సంబంధించినట్టు ఇందులో వేసుకుంటాము. నెక్స్ట్ వచ్చి జర్నల్ ప్రాపర్. ఈ పైన ఉన్న ఏడిట్లోనూ కవర్ కాకుండా ఏవైతే ఉంటాయో వాటిని జర్నల్ ప్రాపర్లో రికార్డ్ చేస్తాం. ఓకేనా, ఇది మొత్తం 8 బుక్స్. ఈ జర్నల్ ప్రాపర్ ఏంటంటే ఎలాంటి ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తామంటే ఓపెనింగ్ ఎంట్రీస్, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, రెక్టిఫికేషన్ ఎంట్రీస్, క్లోజింగ్ ఎంట్రీస్, ట్రాన్స్ఫర్ ఎంట్రీ, మిస్సెలేనియస్ ఎంట్రీ, ఇట్లా ఈ ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ మనం రికార్డ్ చేస్తామండి జర్నల్లో. ఓకేనా, ఇవన్నీ ఒకసారి చదువుకుంటే మీకు సింపుల్గా అర్థమైపోతుంది. సో అందుకనే ఇప్పుడు వచ్చేసి మన మెయిన్ టాపిక్ ఏంది, ఎంసీక్యూస్ కదా. సో ఎంసీక్యూస్కి వెళ్దామండి. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. క్వశ్చన్ నెంబర్ 1, ద రెంట్ పే టు ల్యాండ్ లార్డ్ ఈజ్ క్రెడిటెడ్ టు. మనం ల్యాండ్ లార్డ్కి రెంట్ పే చేసామంటే ఏంది, మన బిజినెస్ నుంచి క్యాష్ వెళ్తుంది. ఏదైనా కూడా ఇక్కడ మన బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడాలి, మన పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. ఇక్కడ రెంట్ పేడ్ అంటే ఎవరో బిజినెస్ పే చేసిందని, ఎవరికి, ఓనర్కి పే చేసింది కాబట్టి అది రెంట్ అనేది ఎక్స్పెన్స్ నామినల్ అకౌంట్ ప్రకారం, కాబట్టి రెంట్ అకౌంట్ డెబిట్. క్రెడిట్ ఏం చేస్తాం, పే చేసాం కదా, క్యాష్ వెళ్ళిపోతుంది కదా, కాబట్టి క్యాష్ అకౌంట్ క్రెడిట్. ఇక్కడ క్రెడిట్ గురించి అడిగారు కాబట్టి క్యాష్ అకౌంట్ క్రెడిట్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఇన్ కేస్ ఆఫ్ డెప్ట్ బికమింగ్ బ్యాడ్ ద అమౌంట్ షుడ్ బి క్రెడిటెడ్ టు. బ్యాడ్ డెప్ట్స్ అంటే ఏంది, మనం ఎవరికైనా సేల్ చేసాము, అతను మనకి డెటారు, అతను ఏం చేశాడంటే పే చేయలేకపోయాడు, అప్పుడు డెప్ట్ని ఏమంటామంటే బ్యాడ్ డెప్ట్ అంటాము. అంటే ఇవ్వాల్సింది ఇవ్వకుండా పోయాడు కాబట్టి బ్యాడ్ డెప్ట్. ఇప్పుడు డెటార్స్ మనకి సపోజ్ 1 lakh ఉన్నారు, అందులో ఒక 10,000 వర్త్ ఉన్న డెటార్స్ ఇవ్వలేకపోయారు అనుకోండి, జనరల్గా డెటార్స్ ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్, డెటార్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ క్రెడిట్ అని ఉంటుంది ఎంట్రీ. ఓకేనా, ఇప్పుడు ఏమైందంటే డెటార్స్ని జనరల్గా డెటార్స్ ఏంది, అకౌంట్ రిసీవబుల్ అన్నా, ట్రేడ్ రిసీవబుల్ అన్నా, డెటార్స్ అన్నా 3 ఒకటే. చిన్న చిన్న వేరియేషన్స్లో పక్కన పెడితే 3 కూడా ఒకటే. ఓకేనా, ఇప్పుడు డెటార్స్ ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మనకు రావు అని తెలిసినప్పుడు ఏం చేయాలా, ఆ డెటార్స్ని క్రెడిట్ చేయాలా. ఇక్కడ డెటార్స్ అనేది ఎక్కడా లేదు కాబట్టి డెటార్స్కి ఆల్టర్నేట్ ఏంది, ట్రేడ్ రిసీవబుల్ అకౌంట్ లేదా అకౌంట్స్ రిసీవబుల్, ఈ రెండిట్లో ఏది ఉన్నా కానీ అది కరెక్టే. సో ఇక్కడ బ్యాడ్ డెబ్ట్స్ అకౌంట్ డెబిట్ టు ట్రేడ్ రిసీవబుల్ అకౌంట్ క్రెడిట్ చేస్తాం. బ్యాడ్ డెబ్ట్స్ అనేది లాస్ కదా మనకి, లాస్ కాబట్టి లాస్ని ఎప్పుడు కూడా ఏం చేయాలా, నామినల్ అకౌంట్ ప్రకారం డెబిట్ చేయాలి. కాబట్టి బ్యాడ్ డెబ్ట్స్ అకౌంట్ని ఎప్పుడు కూడా డెబిట్ చేస్తాము. నెక్స్ట్ డెటార్స్ రావట్లేదు కదా, డెటార్స్ డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి దాన్ని క్రెడిట్ చేస్తాము. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ క్రెడిటర్ కాదు డెబిటెడ్ అని రాస్తే బ్యాడ్ డెబ్ట్స్ అకౌంట్ రాయాలి ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఏ లిమిటెడ్ హ్యాస్ 35,000 అకౌంట్ రిసీవబుల్ ఫ్రమ్ మోహన్. అంటే మోహన్ నుంచి 35,000 ఏ లిమిటెడ్కి రావాలి. కానీ జనవరి 22 ఏం చేశాడంటే మోహన్ పార్షియల్ పేమెంట్ చేశాడు, అంటే 35,000 21,000 పే చేశాడు. ఇప్పుడు ఏం రాయాలని, యాక్చువల్గా మోహన్ ఏమో మనకి డెటార్ వెళ్ళాక కాబట్టి మోహన్ అకౌంట్ డెబిట్ 35,000 టు సేల్స్ అకౌంట్ క్రెడిట్ 35,000 అని ఉంటుంది మన బుక్స్లో. మోహన్ని డెబిట్లో ఎందుకు చూపించామంటే అతని దగ్గర నుంచి మనకి రావాలి అని దాని మీనింగ్, రిసీవబుల్ అని. అందుకే దాన్ని అకౌంట్స్ రిసీవబుల్ అన్నా, ట్రేడ్ రిసీవబుల్ అన్నా, అంటే ట్రేడ్ జరిగిన వల్ల రావాల్సిన రిసీవబుల్ కాబట్టి ట్రేడ్ రిసీవబుల్ అని. సో వాళ్ళు డెబిట్లో ఉంటారు. ఇప్పుడు వాళ్ళని తగ్గించాలంటే ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. ఓకేనా, క్రెడిట్ చేయాలి కాబట్టి మోహన్ అకౌంట్ క్రెడిట్ అన్నా ఆన్సర్ కరెక్టే, అకౌంట్స్ రిసీవబుల్ క్రెడిట్ అన్నా ఆన్సర్ కరెక్టే, నెక్స్ట్ ట్రేడ్ రిసీవబుల్ అన్నా కరెక్టే. 3 ఉంటే అన్న డౌట్ అయితే రాకండి, 3 ఖచ్చితంగా ఉండవు. ఒకవేళ ఉంటే
డైరెక్ట్గా మోహన్ అనే పేరే వాడాడు కాబట్టి మోహన్ అకౌంట్నే క్రెడిట్ చేస్తాము. ఓకేనా, 100% ఉండవు ఒకవేళ ఉంటే. సో ఆ మూడిట్లో ఏముందో క్రెడిట్లో దాన్ని చూసుకోండి. ఇప్పుడు ద జర్నల్ ఎంట్రీ గురించి అడిగారు కదా. ఏ క్రెడిట్ టు ద అకౌంట్స్ రిసీవబుల్ అకౌంట్స్ రిసీవబుల్ జనరల్గా 35,000కి డెబిట్ ఉంటాయి. ఇప్పుడు దాన్ని తగ్గించాలంటే ఎంత అమౌంట్ వచ్చిందో అంత అమౌంట్ని క్రెడిట్ చేయాలి కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ క్రెడిట్ టు క్యాష్ రిసీవ్డ్, క్యాష్ వచ్చిందంటే బిజినెస్లోకి అది డెబిట్లో ఉంటుంది, క్రెడిట్లో ఉండదు కాబట్టి ఇది రాంగ్. ఏ డెబిట్ టు అకౌంట్స్ రిసీవబుల్ అకౌంట్స్ రిసీవబుల్ అంటే మనకు రావాల్సింది ఇక్కడ 21,000 చూపించారంటే ఆల్రెడీ 35,000 చూపించారు, ప్లస్ ఇంకో 21,000 రావాలి అని చూపించినట్టు, అంటే టోటల్ 56,000 రావాలని. కానీ ఇక్కడ ఏం జరిగింది, మనకి పే చేసేసాడు అంటే 35 తగ్గించాలి. ఇక్కడ ఈ డెబిట్ చేస్తే ఏమవుతుందంటే 35 కాస్త పెరుగుద్ది. డెబిట్ టు క్యాష్ అకౌంట్ ఆఫ్ 14,000. జనరల్గా ఏంది, ఇప్పుడు డెబిట్ టు క్యాష్ అకౌంట్ అనేది కరెక్టే, కానీ ఎంత అమౌంట్ మనకు 21,000 రావాలి, కానీ ఇక్కడ ఏం రాశారు 14,000 రాశారు కాబట్టి ఇది రాంగ్. ఓకేనా, డెబిట్ టు క్యాష్ అకౌంట్ అని రాసేసి వదిలేసామనుకో ఇది రాంగ్ అయిపోతుందండి, చూసుకోవాలి ఇక్కడ అమౌంట్ కూడా. అందుకే ఇలా కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇచ్చింటారు. ఓకేనా, డెబిట్ క్యాష్ అకౌంట్ డెబిట్ టు మోహన్ అకౌంట్ క్రెడిట్. ఇక్కడ మోహన్ అనేది ఎక్కడా లేదు కదా, సో డెబిట్ టు క్యాష్ ఇదే కరెక్ట్ అని ఇట్లా ఇచ్చేస్తాం. మోహన్కి బదులుగా ఇక్కడ అకౌంట్స్ రిసీవబుల్ అనే దాన్ని వాడారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఓకేనా, ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. విచ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిప్రజెంట్ ద అకౌంటింగ్ ఈక్వేషన్ అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ ఓనర్స్ క్యాపిటల్. ఇప్పుడు మన బ్యాలెన్స్ షీట్లో ఆల్వేస్ లయబిలిటీ సైడ్ ఈక్వల్ టు అసెట్ సైడ్. లయబిలిటీ సైడ్ అంటే లయబిలిటీ పక్క ఏముంటాయంటే ఓనర్స్ యొక్క క్యాపిటల్ ఉంటుంది, నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటారు అంటే లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్ అంటారు. కరెంట్ లయబిలిటీస్ అంటే షార్ట్ టర్మ్ లయబిలిటీస్, 1 year లోపు ఏవైతే పే చేయగలుగుతామో వాటిని షార్ట్ టర్మ్ లయబిలిటీస్ అంటారు, వాటికి కరెంట్ లయబిలిటీస్ అని అంటాం. సో అవి ఈ మూడు కలిపితే లయబిలిటీ సైడ్. నెక్స్ట్ అసెట్ సైడ్ ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్ అంటే లాంగ్ టర్మ్ అసెట్స్, ఎక్కువ కాలం ఉన్నట్టు, మోర్ దెన్ 1. పైగా మన బిజినెస్లో వాటిని సేల్ చేయడం కోసం కాదు, వాటి మన బిజినెస్ యొక్క అవసరాల కోసం, వాటి నుంచి రెవెన్యూ జనరేట్ చేయడం కోసం వాడే వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్ అంటే షార్ట్ టర్మ్ అసెట్స్ లెస్ దాన్ 1 ఇయర్లో అమ్మే వాటిని కరెంట్ అసెట్స్ అంటారు. సో ఇవి మన బ్యాలెన్స్ షీట్. ఓకేనా, అసెట్స్ ఈక్వల్ టు ఆల్వేస్ లయబిలిటీస్. సో ఇక్కడ ఏం రాశారు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిప్రజెంట్ అకౌంటింగ్ అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. సో లయబిలిటీ సైడ్ ఏముంటాయి, లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ రెండు ఉంటాయి. అసెట్ సైడ్స్ వచ్చేసి అసెట్స్ ఉంటాయి. ఈ రెండు ఇప్పుడు కూడా ఈక్వల్గా ఉండాలి, అదే బ్యాలెన్స్ షీట్ యొక్క రూల్, ఫైనల్ గోల్. ఓకేనా, ఎప్పుడైనా కానీ బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వాలి, అసెట్ సైడ్ ఎప్పుడు కూడా లయబిలిటీ సైడ్కి ఈక్వలెంట్గా ఉండాలి. సో అందుకే ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, బ్యాలెన్స్ షీట్ని రిప్రజెంట్ చేస్తుంది ఇది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. విచ్ అకౌంట్ ఇస్ ద ఆడ్ వన్ అవుట్. కింది వాటిల్లో ఏది ఆడ్ వన్ అవుట్ అన్నారు. ప్లాంట్ అండ్ మెషినరీ అసెట్టే, ఫర్నిచర్ అండ్ ఎక్విప్మెంట్ అసెట్టే, ల్యాండ్ అండ్ బిల్డింగ్ అసెట్, ఇన్వెంటరీ కూడా అసెట్టే. కాబట్టి డిఫరెన్స్ ఏంటంటే ఈ మూడు వచ్చేసి మన బిజినెస్ యొక్క పర్పస్ కోసం వాడాం, 4వది వచ్చేసి మన మెయిన్ బిజినెస్సే ఇది. ఇన్వెంటరీ అంటే ఏంటి అంటే మనం ఏదైతే అమ్మడానికి మన బిజినెస్లో పెట్టుకున్నామో దాన్ని ఇన్వెంటరీ అంటాము. అదే ప్లాంట్ అండ్ మెషినరీ ఏంటంటే ఇన్వెంటరీని తయారు చేయడం కోసం, ఫైనల్ గూడ్స్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేసుకోవడం పెట్టుకునేది. నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ ఎక్విప్మెంట్ అంటే మనం బిజినెస్ స్మూత్గా రన్ చేయడం కోసం మనకి ఏమేమి కావాలి, ఫర్నిచర్లు కావాలి, కంప్యూటర్లు కావాలి, టేబుల్స్ కావాలి, ఇలా ఉంటాయి కదా ఆఫీస్కి సంబంధించినవి, అవన్నీ కూడా ఫర్నిచర్ ఎక్విప్మెంట్. ల్యాండ్ అండ్ బిల్డింగ్ అంటే మనం ప్లాంట్ అండ్ మెషినరీ ఎక్కడ పెడతాం, మనకు బిల్డింగ్ ఉండాలి కదా, ప్రోడక్ట్ తయారు చేయాలంటే, వర్క్ చేయాలన్నా కూడా బిల్డింగ్ ఉండాలి కదా. సో ఈ మూడు ఏంటంటే మనం బిజినెస్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికన్నా, బిజినెస్ కంటిన్యూ అవ్వడం కోసం అన్నా వాడే వాటిని మనం ఫిక్స్డ్ అసెట్స్ అంటాము, లేదా నాన్ కరెంట్ అసెట్స్ అని కూడా ఉంటుంది దీని పేరు. ఇన్వెంటరీ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా కరెంట్ అసెట్, అంటే టెంపరీ పర్పస్, అంటే మనం రీసేల్ కోసం తెచ్చిన వాటిని. సో ఈ మూడు రీసేల్ కాదు, ఇది ఒకటే రీసేల్ కాబట్టి ఇది ఆడ్ వన్ అవుట్, ఆప్షన్ డి అనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ద డెబ్ట్స్ రిటర్న్ ఆఫ్ యాజ్ బ్యాడ్ ఇఫ్ రికవర్డ్ సబ్సిక్వెంట్లీ. మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, బ్యాడ్ డెబ్ట్స్ కనుక జరిగితే ఏం రాస్తాము, బ్యాడ్ డెబ్ట్స్ అకౌంట్ డెబిట్ టు, డెటార్స్ అకౌంట్ క్రెడిట్, లేదా ట్రేడ్ రిసీవబుల్ అకౌంట్ క్రెడిట్, లేదా అకౌంట్ రిసీవబుల్ అకౌంట్. మూడిట్లో ఏదన్నా కానీ ఒకటే అకౌంట్ క్రెడిట్ చేస్తాం. ఇప్పుడు ఏమైందంటే అప్పుడు బ్యాడ్ డెబ్ట్స్ అని రాసేసాము, డెబిట్ చేసామంటే ఏంది, P&L అకౌంట్లో ఎక్స్పెన్స్ కిందకి లేదా లాస్ కిందకి చూపించేసి మనం అప్పుడు మన ప్రాఫిట్ని తగ్గించేసుకున్నాం. ఇప్పుడు ఏమైందంటే
ఆ ₹1,00,000 ఎగ్జాంపుల్‌లో 10,000 బ్యాడ్ డెబ్ట్స్ రైట్ ఆఫ్ చేసేసాంగా. అందులో 10,000 బదులు 5,000 వెనక్కొచ్చాయి మళ్ళీ మనకి. 5,000 వెనక్కొచ్చాయి అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏం చేసామంటే బ్యాడ్ డెబ్ట్స్‌ని డెబిట్ చేసాము. కాబట్టి ఇప్పుడు బ్యాడ్ డెబ్ట్స్ రికవర్డ్ అకౌంట్ అనే దాన్ని క్రెడిట్ చేయాలి. మరి డెబిట్ ఏం చేయాలంటే అతను రికవరీ చేసామంటే క్యాష్ ఇచ్చింటాడు కదా. క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాడ్ డెబ్ట్స్ అకౌంట్ క్రెడిట్ రాసుకుంటాం. సో ఆప్షన్ సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఇన్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్ ఎవరీ బిజినెస్ ట్రాన్సాక్షన్ అఫెక్ట్స్. ప్రతి ఒక్క బిజినెస్ ట్రాన్సాక్షన్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంది, ఒక డెబిట్ ఉంటే క్రెడిట్ ఉంటుంది కాబట్టి ఏంది రెండు అకౌంట్లను ఎఫెక్ట్ చేసినట్టే కదా. సో ఆప్షన్ డి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. 2 అకౌంట్స్ కాకపోతే ఇక్కడ మీరు 2 సేమ్ అకౌంట్ ఉంది, 2 సైడ్స్ ఆఫ్ సేమ్ అకౌంట్ ఉంది, అట్లీస్ట్ 3 అకౌంట్స్ అని ఉంది కదా. వీటికి డిఫరెన్స్ ఏంటంటే సేమ్ అకౌంట్ అంటే ఏంది, సేమ్ 2 డెబిట్లు 2 క్రెడిట్లు, 2 డెబిట్లు 2 క్రెడిట్లు కాదు కదా, ఒక డెబిట్ ఒక క్రెడిట్ అట్లీస్ట్ అయి ఉండాలి. అంటే కనీసం ఒక డెబిట్ ఒక క్రెడిట్, డెబిట్ ఎప్పుడు కూడా క్రెడిట్కి ఈక్వల్ అయి ఉండాలి. అది 2 సైడ్స్ ఆఫ్ ద సేమ్ అకౌంట్. ఇక్కడ ఈ రెండు ఒకటే, డిఫరెంట్ డేట్స్ వాడాడు, డేట్ వాడలేదు అంతే, ఈ రెండు ఒకటే. నెక్స్ట్ అట్లీస్ట్ 3 అకౌంట్స్. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే అట్లీస్ట్ 2 అకౌంట్స్ అఫెక్ట్ అవ్వాలి, 2 కంటే ఎక్కువ కూడా అవ్వచ్చు. ఒక్కసారి ఏమవుతుంది, మనం క్యాష్ సేల్ చేసాము, అతను బాగా ప్రాంప్ట్గా పే చేయాలనుకుంటే డిస్కౌంట్ ఇస్తాం కదా ఒకసారి, క్యాష్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్, 2 సేల్స్ అకౌంట్ క్రెడిట్, అట్లా మోర్ దెన్ 2 అకౌంట్స్ ఒకసారి రావచ్చు. కానీ ఫైనల్ గోల్ ఏంటంటే ఆల్వేస్ డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్, ఇది మెయిన్ గోల్ మనకి. సో ఇక్కడ ఎప్పుడైనా డబుల్ ఎంట్రీ సిస్టంలో 2 అకౌంట్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. సేల్ ఆఫ్ గూడ్స్ టు రామ్ ఫర్ క్యాష్ షుడ్ బి డెబిటెడ్ టు. రామ్కి గూడ్స్ సేల్ చేసేసాం, ఎప్పుడు ఎలా చేసాం, క్యాష్లో చేసాం కదా. ఇంకా రామ్తో మనకి పని ఏంటి, ఒకవేళ అప్పుగా చేసామనుకో రామ్ని డెటార్ కిందకి మనం బుక్స్లో చూపించుకుంటాం కాబట్టి రామ్ దగ్గర నుంచి మనకి రావాలి కాబట్టి రామ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ క్రెడిట్ అని రాస్తాం. కానీ క్యాష్ ఇచ్చేసినాక నాకు రామ్ అయితే శ్యామ్ అయితే ఇంకెవరైతే నాకు అనవసరం కదా, నాకు డబ్బులు వచ్చేసింది, ఆ ట్రాన్సాక్షన్ సంబంధించి నాకు ఎటువంటి రికగ్నైజ్ అనేది ఫ్యూచర్లో అవసరం లేదు కాబట్టి అతని పేరుతో నాకు సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ క్యాష్ వచ్చేసింది కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ క్రెడిట్. సో క్యాష్ని డెబిట్ చేయాలి, ఒకవేళ క్రెడిట్ అని అడిగితే ఇక్కడ సేల్స్ని క్రెడిట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి ఓకేనా. రామ్ అనేవాడితో మనకు సంబంధం లేదు, పేమెంట్ అయిపోయింది కాబట్టి. పేమెంట్ కాకపోతే రామ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ క్రెడిట్ రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఇన్ అకౌంటింగ్ ఈక్వేషన్, అకౌంటింగ్ ఈక్వేషన్ ఆల్రెడీ చెప్పాక లయబిలిటీస్ ఈక్వల్ టు అసెట్స్. లయబిలిటీస్ అంటే ఏముంటాయి, ఓనర్స్ లయబిలిటీ ఉంటుంది, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అంటే గ్రేటర్ దాన్ 1 ఇయర్ ఉంటే ఆ లయబిలిటీస్ ఉంటాయి, ప్లస్ లెస్ దాన్ కరెంట్ లయబిలిటీ 1 ఇయర్ ఉంటే వాటిని కరెంట్ లయబిలిటీస్ అంటారు. ఈ టోటల్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అసెట్స్. టోటల్ అసెట్స్ ఏంటి, ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి, కరెంట్ అసెట్స్ ఉంటాయి. సో కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఈక్విటీ ప్లస్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ప్లస్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్ కరెంట్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్ ఉండాలి కదా. ఈ లయబిలిటీ ఇటువైపు ఉండేది ప్లస్ ఉంటుంది ఇక్కడ ఉంటే, కానీ ఇది ఇటు వెళ్ళింది కదా కాబట్టి ఇది మైనస్ చేసాం అంతే. ఫైనల్ గోల్ ఏంది, అసెట్స్ ఎప్పుడు లయబిలిటీస్ ఈక్వల్ ఉండాలి. ఏం చేస్తే అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్ అవుతుంది, సో దీన్ని కరెంట్ లయబిలిటీస్ వచ్చి ఇటువైపు మార్చేసాం అనుకో అప్పుడు ఏమవుతుంది, ఈక్విటీ ప్లస్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ప్లస్ కరెంట్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్ అవుతుంది కదా. అప్పుడు మన బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఏంది, లయబిలిటీస్ ఈక్వల్ టు క్యాపిటల్. ఈ ఈక్వేషన్ అనేది టాలీ అవుతుంది కాబట్టి ఇది ట్రూనే ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఇన్ ద ట్రెడిషనల్ అప్రోచ్ ఫర్ అన్ ఎంటిటీ ఎ డెటార్ విల్ బి రిసీవ్ ఆఫ్టర్ సేల్స్ ఆఫ్ గూడ్స్. ట్రెడిషనల్ అప్రోచ్ అంటే ఏంటి, సింపుల్గా ఏం లేదు, మన గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అప్రోచ్ అండి. ఇప్పుడు డెటార్ అనేవాడు మనం సేల్ చేసామనుకో అతను రిసీవర్ సైడ్లో ఉంటాడు అని అడిగారు. దాని మీనింగ్ అంటే బిజినెస్కి రావాల్సిన వైపు ఉంటాడు అని, అంతే కదా. మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా, సేల్స్ కనుక క్యాష్లో జరిగితే మనకు సంబంధం లేదు, క్రెడిట్లో జరిగితే కనుక అతను మనకి ఇవ్వాలి అని బిజినెస్కి తెలియాలి కాబట్టి డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ క్రెడిట్. సో ఇప్పుడు డెటార్ అనేవాడు మనకి రిసీవర్, అంటే మనకి రావాల్సిన వాడు మన బిజినెస్కి. సో సింపుల్గా చెప్పాలంటే మన గోల్డెన్ రూల్స్ ఉందిగా, పర్సనల్ అకౌంట్ ఇప్పుడు పర్సన్ కదా డెటార్ని రిప్రజెంట్ చేసేది. అప్పుడు పర్సనల్ అకౌంట్ ప్రకారం ఏంది, డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ ఓకేనా. ఇప్పుడు సేల్ జరిగింది, మన గూడ్స్ని ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, ఈ వ్యక్తి రిసీవ్ చేసుకుంటున్నారు కదా. సో డెటార్స్ అకౌంట్ డెబిట్ టు సేల్ అనేది ఏంది, మనం
నామినల్ అకౌంట్ కదా, నామినల్ అకౌంట్ ప్రకారం ఏంది, మనకి ఇన్కమ్ కదా, సేల్ జరిగితే వచ్చేది. కాబట్టి సో సేల్స్ని ఏం చేస్తామంటే క్రెడిట్ చేస్తాం. సో డెటార్ అనేవాడు రిసీవర్ సైడ్లో ఉంటాడు. ఓకేనా, ఇది కరెక్టే మనకి. సో ఆప్షన్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11. ద రూల్ ఆఫ్ నామినల్ అకౌంట్ స్టేట్స్ దట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆర్ రికార్డెడ్ అండ్ క్రెడిట్ సైడ్. నామినల్ అకౌంట్ ఏం చెప్పొద్దు అంటే ఎక్స్పెన్సెస్ లాసెస్ని ఎప్పుడు కూడా డెబిట్ చేయమంటుంది, క్రెడిట్ చేయమని ఉంది. కాబట్టి ఇక్కడ ఫాల్స్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 12. జర్నల్ పేపర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సబ్సిడరీ బుక్. జర్నల్ పేపర్ అనేది సబ్సిడరీ బుక్లో పార్టే కదా. మొత్తం 8 సబ్సిడరీ బుక్స్ ఉంటాయని మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం కదా. 8 సబ్సిడరీ బుక్స్లో జర్నల్ పేపర్ అనేది ఒక సబ్సిడరీ బుక్, కాబట్టి ఇది ట్రూవే అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. క్యాపిటల్ అకౌంట్ హ్యాజ్ ఏ డెబిట్ బ్యాలెన్స్. క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి? ఓనరు ఎప్పుడైనా బిజినెస్లో కనుక పెట్టుబడి పెడితే అకౌంటింగ్ రూల్ ప్రకారం ఏంటి, ఎప్పుడూ కూడా బిజినెస్కి ఓనర్కి ఎటువంటి సంబంధం లేదు. బిజినెస్ పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో అది, ఆ ఓనర్ పెట్టిన అమౌంట్ బిజినెస్లో ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా బిజినెస్కి లయబిలిటీ అంటే ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్స్లో ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ ఎప్పుడు కూడా ఏం చూపిస్తుంది అంటే క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, అంతేగాని డెబిట్ బ్యాలెన్స్ చూపించకూడదు. ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ అని ఉంది కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. ఓకేనా, లయబిలిటీస్ ఎప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. పర్చేజ్ అకౌంట్ ఈజ్ ఏ నామినల్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ అంటే పర్చేజ్ చేసామంటే ఏమని, మన బిజినెస్కి అది ఎక్స్పెన్స్ అని. ఓకేనా, ఎక్స్పెన్స్ ఎప్పుడు కూడా ఏం చేస్తాము, నామినల్ అకౌంట్ ప్రకారం డెబిట్ చేస్తాం. సో పర్చేజ్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి నామినల్ అకౌంట్ ట్రూవే కదా. సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఆల్ ద పర్సనల్ అండ్ రియల్ అకౌంట్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ P&L అకౌంట్. P&L అకౌంట్లో ఓన్లీ నామినల్ అకౌంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ మాత్రమే రికార్డ్ చేస్తామండి. అంతేగాని పర్సనల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్ అంటే ఎవరు, మన బ్యాంకు సంబంధించి ఏదన్నా డెటారు, క్రెడిటారు ఎవరన్నా ఉంటారుగా, వీళ్ళందరినీ బ్యాలెన్స్ షీట్లో చూపించుకుంటాం. అదే రియల్ అకౌంట్ అంటే ఏంది, మన ప్లాంట్ అండ్ మిషనరీస్ ఉంటాయి, అసెట్స్, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ షీట్లో ఉంటాయి. P&L అకౌంట్లో మాత్రం ఏముంటాయంటే లెస్ దాన్ 1 ఇయర్లో అయిపోయేటి ఏవైనా ఉంటాయో వాటిని మాత్రమే P&L అకౌంట్లో చూపిస్తాము. ఎక్స్పెన్సెస్ని, ఇన్కమ్ని, వాటిని మాత్రమే మనం P&L అకౌంట్లో చూపిస్తాం, లాసెస్ని, గెయిన్స్ని. ఓకేనా, అంతే. 1 ఇయర్ కంటే ఎక్కువ ఉంటాయి అనిపిస్తే ప్రతిదాన్ని కూడా మనము బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాము. సో ఇక్కడ ఏమన్నారంటే P&L అకౌంట్లో పర్సనల్ రియల్ అకౌంట్ చూపిస్తామన్నారు, కానీ ఓన్లీ నామినల్ అకౌంట్సే చూపిస్తాం కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 16. అసెట్ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ కంటైన్స్ ఆల్ పర్సనల్ అండ్ నామినల్ అకౌంట్స్. ఇప్పుడు అసెట్ సైడ్లో బ్యాలెన్స్ షీట్లో ఏముంటాయి, అసెట్ సైడ్లో ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి, కరెంట్ అసెట్స్ ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంది, రియల్ అకౌంట్. ఓకేనా, ఇప్పుడు రియల్ అకౌంట్కి సంబంధించినవి కదా మన బ్యాలెన్స్ షీట్లో ఉంటాయి. ఇక్కడ ఏమడిగారు, పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అని ఉంది కాబట్టి సో ఇది వచ్చేసి స్ట్రైట్ అవే మనకి ఫాల్స్ కిందకి వెళ్ళిపోతుంది. కాకపోతే మీరు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలండి ఇక్కడ. ఏంటి అంటే పర్సనల్ అకౌంట్ ఉంది కదా, పర్సనల్ అకౌంట్ పక్కన పెట్టు, ఫస్ట్ నామినల్ అకౌంట్ గురించి చెప్తాను. ఇప్పుడు మనం నామినల్ అకౌంట్ ఏంది, ఎక్స్పెన్సెస్ ఏం చేయాలి, డెబిట్ చేయాలంటే ఏంది, ఎక్స్పెన్సెస్ వితిన్ 1 ఇయర్లో పే చేస్తాం కదా. సపోజ్ రెంట్ పే చేస్తాము, రెంట్ ఎప్పుడు పే చేస్తాం, ఈ నెల రెంట్ నెక్స్ట్ మంత్ పే చేసేస్తాం. కాబట్టి ఇమీడియట్గా పే చేసే వాటిని అన్నింటినీ నామినల్ అకౌంట్ కింద కేటగరైజ్ చేసి P&L అకౌంట్లో ఎక్స్పెన్స్ కింద చూపించేస్తాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు సపోజ్ మనకి మార్చ్ మంత్ ఉంది, మన అకౌంటింగ్ పీరియడ్ ఏప్రిల్లో స్టార్ట్ అయ్యి మార్చ్కి ఎండ్ అవుతుంది కదా. ఇప్పుడు మార్చ్ మంత్ రెంట్ ఏం చేస్తాం మనం జనరల్గా, ఏప్రిల్లో కదా పే చేస్తాం. ఏప్రిల్ అంటే ఏంది, నెక్స్ట్ ఫైనాన్షియల్లో పే చేస్తాం. అంటే ఆ ఇయర్కి మనం పే చేయాలి, ఆ ఇయర్కి మనం పే చేయలేదు కాబట్టి అప్పుడు మన బుక్స్లో ఏంటి అంటే అది లయబిలిటీ కిందకి వస్తుంది. ఓకేనా, లయబిలిటీని ఏం చేయాలంటే మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి కాబట్టి ఏం చేస్తామంటే బ్యాలెన్స్ షీట్లో కరెంట్ లయబిలిటీ కిందకి చూపించుకుంటాం. సో ఇలా ఎప్పుడన్నా కానీ అడిగారంటే అప్పుడు అది బ్యాలెన్స్ షీట్లో చూపించాలి కాబట్టి ట్రూ కిందకి వస్తుంది. జనరల్గా నామినల్ అకౌంట్ అంటే P&L అకౌంట్లో చూపిస్తాం కాబట్టి అది ఫాల్స్. కానీ ఇలా అవుట్ స్టాండింగ్ అని ఎప్పుడన్నా ఉన్నా, ప్రీపెయిడ్ ఎప్పుడన్నా ఉన్నా అవి క్యారీ ఫార్వర్డింగ్ నేచర్, అంటే ఆ ఇయర్కి కాదు అది నెక్స్ట్ ఇయర్కి వెళ్ళాల్సిన ఆబ్లిగేషన్ కిందికి వస్తాయి కాబట్టి వాటిని ఖచ్చితంగా కూడా మనం బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం. సో ఇప్పుడు స్ట్రైట్ అవే నామినల్ అకౌంట్ అన్నారు కదా ఇక్కడ, కాబట్టి ఇది ఫాల్స్ అయిపోతుంది స్ట్రైట్గా.
ఏం చెప్పాలంటే. కానీ స్పెసిఫిక్గా ఎప్పుడన్నా అడిగారంటే అప్పుడు మాత్రం ఖచ్చితంగా మనము ఇదేం చేయాలా, అందులో అదే బ్యాలెన్స్ షీట్లో చూపించాలి. కాబట్టి ఇది చిన్న డిఫరెన్స్. సేమ్ పర్సనల్ అకౌంట్ కూడా అంతే. పర్సనల్ అకౌంట్ జనరల్గా ఎవరు ఇప్పుడు డెటార్స్ క్రెడిటార్స్ ఉంటారు కదా. డెటార్స్ క్రెడిటార్స్ అంటే ఏంది, వాళ్ళు పే చేయలేదు కాబట్టి, లేదా వాళ్ళకి మనం పే చేయకపోతే వాళ్ళు క్రెడిటార్స్, మనకి ఎవరన్నా పే చేయకపోతే వాళ్ళు డెటార్స్ కదా. సో వీళ్ళని మనం జనరల్గా ఎప్పటికప్పుడు వాళ్ళు పే చేసేస్తే ఎటువంటి సమస్య ఉండదు. P&L అకౌంట్లో సేల్స్ కిందకి చూపించేస్తాం, క్యాష్ ఏదైతే ఉందో క్యాష్ బుక్లో చూపించుకొని ఫైనల్గా బ్యాలెన్స్ని బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం. ఎప్పుడైతే పే చేయకపోతేనే కదా మనకి డెటారో క్రెడిటారో ఎవరో ఒకరు వస్తారు. సో వీళ్ళని ఏం చేస్తామంటే మనం బ్యాలెన్స్ షీట్లో డెటార్ అయితే మనకి అసెట్ సైడు, క్రెడిటార్ అయితే లయబిలిటీ సైడు చూపించుకుంటాం. మామూలుగా అయితే చూపించుకుంటాం, లేకుంటే మనం చూపించము. కాబట్టి అందుకనే ఇది ఫాల్స్ అయిపోతుంది డైరెక్ట్గా. సో ఈ చిన్న డిఫరెన్స్ పెట్టుకోండి. ఎప్పుడైనా అవుట్ స్టాండింగ్ ఉన్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా క్యారీ ఫార్వర్డ్ అవుతారు, వాళ్ళు బ్యాలెన్స్ షీట్లో చూపించాలి. లేదు ఎటువంటి అవుట్ స్టాండింగ్ లేదంటే ఐఆర్ P&L అకౌంట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమీ చెప్పలేదు కాబట్టి నార్మల్ ట్రాన్సాక్షన్ అని, నార్మల్ ట్రాన్సాక్షన్ కాబట్టి దీన్ని ఫాల్స్ అంటే అసెట్ సైడ్ చూపించడం, P&L అకౌంట్లో చూపిస్తామని దాని మీనింగ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. క్యాపిటల్ అకౌంట్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్. ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి, ఓనరు బిజినెస్లో పెట్టిన పెట్టుబడే కదా. సో ఇప్పుడు ఓనర్ పెడితే ఓనర్కి నేమ్ రాయకుండా మనము ఏం రాస్తున్నాం, ఇక్కడ క్యాపిటల్ రాస్తున్నాం. క్యాపిటల్ అంటే ఏమని, ఓనర్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి దాన్ని ఏమంటామంటే రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అంటాము. రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అనేది పర్సనల్ అకౌంట్లో పార్టే. ఓకేనా. లైక్ బ్యాంకును రిప్రజెంట్ చేస్తుంటే బ్యాంక్ అకౌంటు, ఏబీసీ లిమిటెడ్ అకౌంటు, అట్లా క్యాపిటల్ అకౌంట్, ఇవన్నీ కూడా ఒక న్యాచురల్ వ్యక్తి కాని వ్యక్తిని అన్నా, లేదా న్యాచురల్ వ్యక్తికి ఇంకో రకంగా ఐడెంటిఫై చేస్తుంటే వాటిని రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్ కిందకి అంటాం. సో ఇవన్నీ కూడా పర్సనల్ అకౌంట్ కేటగిరీ కిందకే వస్తాయి కాబట్టి ఇది ట్రూనే. మరీ స్పెసిఫిక్గా చెప్పాలన్నప్పుడు రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. జర్నల్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ద బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. మనం ఏదైనా అకౌంట్స్లో ట్రాన్సాక్షన్ ఫస్ట్ ఎక్కడ ఎంటర్ చేస్తామంటే జర్నల్ ఎంటర్ చేస్తాం కాబట్టి దాన్ని బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అంటాం కాబట్టి ఇది ట్రూ అండి. సో ఇంతటితో మనకి ఈ అకౌంటింగ్ ప్రాసెస్ అండ్ జర్నల్కి సంబంధించిన MCQs అనేది ఎండ్ అయిపోయాయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.